మళ్ళా చైనీస్ వైరస్. ఈ చైనా ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందిరా నాయన అని చెప్పి మనం మాట్లాడుకుంటే ఇండస్ట్రీ అది ఇది అని అన్నారు. ఇప్పుడు ఒక వైరస్ల హబ్ అయిపోయిందా అని అంటే ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక కొత్త వైరస్ చైనాలకని పుట్టుకొని వచ్చిందట. ఈ పురుగులను తినేటోళ్ళ ఈ నోట్ల పురుగులు వాళ్ళ ఇలా జిందగీ మొత్తము కొత్త వైరస్లు తయారు చేసుడికే షురువు అయినరు. ఆడికి తయారైపోయినాక వదిలేస్తున్నారా అని అంటే ఎటో వెళ్ళిపోయింది పురుగు అని చెప్పి మళ్ళీ ఆ వైరస్ని వేరే దేశాలకు వదిలిపెడతారు. కట్ చేసి డైరెక్ట్ చిట్టా లోపలికి పోతే ఇవాళ హ్యూమన్ మెటా నిమో వైరస్ అని చెప్పి హెచ్ఎంపివి హ్యూమన్ మెటా నిమో వైరస్ అని చెప్పి ఒక కొత్త వైరస్ మళ్ళా ప్రపంచంలోకి వీళ్ళు విడుదల చేసిరా చేయలేదా ఆ భగవంతుడికే తెలుసు. ప్రస్తుతానికి ఇప్పటికైతే చైనీస్ అఫీషియల్స్ దీని మీద ఏం పెద్దగా మాట్లాడతలేరు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా అప్రహెన్షన్స్ వ్యక్తం చేసింది. ఇగో గిట్లా గట్లా కాదు, మీరు ఏమవుతుంది ఏంది మాకు సోర్స్ అనేది చెప్పాలా, లాస్ట్ టైం లెక్క దీని కంప్లీట్గా ఒక పాండమిక్ లెక్క అంటారంటే ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ప్రపంచానికి అని చెప్పి దీని సిమ్టమ్స్ ఏంది ఎక్సెట్రా ఏంది అసలు ఇది మనం ఏడికేం తీసుకొచ్చినాం అని చెప్పి మనం మాట్లాడుతుంటే ఒక వీడియో రీసెంట్గా చైనాలో నడిచిన ఒక వీడియో చైనీస్ ఇన్ ఫోకస్ అని చెప్పి ఒక దగ్గర నడిచింది. మీకు నేను చెప్తున్నా ఏందనంటే ఇది ఒక పోస్ట్ వచ్చింది సార్స్ కోవిడ్-19 నుంచి. నిన్న ఒక పోస్ట్ జనవరి 1కో జనవరి 2కో ఒక పోస్ట్ వచ్చింది మన ట్విట్టర్లో. వాళ్ళు ఏమని అన్నారనంటే హాస్పిటల్స్ ఇన్ చైనా ఈ ఫ్లూతోని కిక్కిరిసిపోతున్నాయి. 2020 కోవిడ్ సర్జ్ లాగా ఇది అనిపిస్తుంది, కంప్లీట్గా అందరూ ఫ్లూతో బాధపడుతున్నారు అని చెప్పినారు. ఈ వీడియోకి ఒక సుమారు 12 మిలియన్ వ్యూల 12 మిలియన్ వ్యూస్ కంప్లీట్గా వచ్చినాయి. ఇప్పుడు సిమ్టమ్స్ ఏంద్రాబాయి హ్యూమన్ మెటా నిమో వైరస్కి అని చెప్పి మనం మాట్లాడితే కాఫు, ఫీవరు, మళ్ళీ నేసల్ కంజెషన్ అంటే ముక్కు పట్టుకునుడు, మన గొంతు నొప్పి, దమ్మాడకపోవడము ఎక్సెట్రా అండ్ మోర్ ఓవర్ పేషెంట్స్ ఎవరికైతే డయాబెటిక్ ప్రొఫైల్ ఉందో ఎక్సెట్రా ఉందో ఓల్డ్ ఏజ్ అండ్ చిల్డ్రన్కి ఇది చాలా ఏమంటారు ప్రో ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఇప్పుడే మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని అనుకుంటా దీని మీద మన మెడికల్ నిపుణులు మాట్లాడుకుంటా ఒక ఏమని వెల్లడి చేసిరంటే ఇది ఆల్మోస్ట్ ఒక కోవిడ్ లైక్ లాంటి సిమ్టమే అండ్ అంత అప్రమత్తం చెందాల్సిన పరిస్థితి అయితే లేదు. కాకపోతే దాని సోర్స్ ఏందో ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి బెటర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. చైనా ప్రపంచానికి ఏమి ఇచ్చిందిరా నాయనా అని చెప్పి మాట్లాడే తరుణంలో దీని తప్ప ఇంకా మనకి ఇంకేం దొరకలే. సో ఈ చైనా ఈ దేశాన్ని అప్పుడు ఆనాడు అమెరికా ఇరాక్, ఇరాన్ ఎక్సెట్రా ఆర్ టు దట్ మ్యాటర్ వేరే దగ్గర బయలాజికల్ వెపన్స్ ఉన్నాయని చెప్పి దాడి చేసింది. ఇప్పుడు చైనా దగ్గరనే యాక్చువల్గా మానవ మనుగడకే ఒక ముప్పు తెచ్చే ఈ యత్నాలను ఈ ప్రయత్నాలను మనము ఏ రకంగా తిప్పికొడదామని అనేది ఒక పెద్ద ప్రశ్నల మళ్ళీ చైనాను ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి ఎట్లా చేస్తాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమైతే ఈ వైరస్ మీద వస్తాయో ఖచ్చితంగా చిత్రగుప్తులో మేము చెప్తాం ఫ్రెండ్స్. భారత్ మాతాకి. చిట్టా నంబర్ 2 చైనాతోనే కంటిన్యూయేషన్లో అయి ఉంటుంది. ఇది చైనా ఏం చేసింది తెలుసా ఫ్రెండ్స్? నాకు తెలిసి ఈ న్యూస్ ఇప్పటిదాకా ఎక్కడ కూడా కవర్ కాలే తెలుగు మీడియాలో ఎస్పెషల్లీ. ఈ న్యూస్ ఏంటనంటే చైనీస్ కంపెనీలు ఏవైతున్నాయో ఆర్ టు దట్ మ్యాటర్ చైనీస్ హ్యాకర్లు ఎవరైతున్నారో యుఎస్ ట్రెజరీ అంటే మన అమెరికా ఖజానా మీదనే సీదా హ్యాక్ చేసిరంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇగో చైనా ఇన్ ఫోకస్లో వచ్చిన కథనమే ఇలా మీ ముంగటికి తీసుకొని వచ్చిన. చైనా హ్యాక్స్ యుఎస్ ట్రెజరీ అని చెప్పి చెప్తున్నారు. ఇంకా కొంచెం డీటెయిల్గా పోయి చూస్తే ఇవాళ ఏమంటున్నారు అంటే ఒక పొటెన్షియల్ 9/11 లెక్క అమెరికా మీద దాడులు చేస్తారు, చైనీసే దాడులు చేస్తారు. ఇప్పుడు అమెరికా యొక్క సేఫ్టీ ఫ్యాబ్రిక్ అనేది విచ్ఛిన్నమైపోయింది, చీలికైపోయింది. అసలు సెక్యూరిటీ, స్టెబిలిటీ ఆర్ టు దట్ మ్యాటర్ వే ఆఫ్ లైఫ్ ఏదైతే కంప్లీట్ అమెరికన్స్ ఉందో అది చైనీస్ల చేతికి వెళ్ళిపోయింది అని చెప్పి చైనా ఇన్ ఫోకస్ ట్విట్టర్లలో వచ్చిన న్యూజే నేను మీ ముంగటికి తీసుకొచ్చిన ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి. చైనీస్ హ్యాకర్ ఇప్పుడు వార్ అనేది ఎట్లయిపోయిందని అంటే ఫ్రెండ్స్ కంప్లీట్గా ఇలా మిజైలో బుల్లెటో కొడితే వార్ కాదు. నీ ఆర్థిక వ్యవస్థను హస్తగతం చేసినా అది వారే. నీ ప్రజలను నీ మీదికి దాడి చేపియడం మీకు ఉసుగొలిపినా అది ఒక వారే. మీ ఆర్థిక వ్యవస్థను నష్టం పట్టించినా అది వారే. మీ డేటాని చోరీ చేసినా అది వారే. మీ మిజైల్స్ను మీ ఖిలాఫ్కనే హ్యాక్ చేసి పంపడం అది కూడా ఒక వారే. సో వార్ అనేది మారలే, కాకపోతే వార్ అనేది తన కోర్స్ మార్చింది. నీ శక్తులను నీ మీదికే మళ్ళీ తిరిగి పునః ఉపయోగించే ప్రయత్నంలో యుద్ధం తన యుద్ధనీతిని మార్చింది.
ఇది మాట్లాడితే ఇవాళ చైనీస్ హ్యాకర్లు, చైనీస్ పొజిషన్ అమెరికా మీద ఎంత డామినెంట్ అయిపోయిందనంటే కంప్లీట్గా గ్రిడ్స్, ఆయిల్ పైప్ లైన్స్, వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇవాళ చైనీస్ హ్యాకర్ల చేతికి వెళ్ళిపోయినాయి. బీజింగ్ డిసైడ్ చేస్తుంది వీటిని ఏ టైంలో యాక్టివేట్ చేయాలా, ఏ టైంలో ధ్వంసం చేయాలా అనేది. ఇంత కీలకమైన అంశాలు అమెరికాకు సంబంధించినవి చైనాల చేతులకు వెళ్ళిపోయింది. మళ్ళీ అమెరికా ఏం పిక్ కట్టలు కడుతుంది అనేది ఎవరికి తెలియదు. ఆ కాడికి వస్తే మన కొత్తగా ప్రెసిడెంట్ ఎవరైతే ఎలక్ట్ అయినారో డొనాల్డ్ ట్రంప్ క్రిస్మస్ రోజు ఒక గట్టి మెసేజ్ ఇచ్చాడు చైనాకు. ఏదైతే మీరు ఇల్లీగల్గా పనామా కెనాల్ని ఆపరేట్ చేస్తారు కదా, అది ఖాళీ చేయరి, మీ బద్దలు భాషింగాలు చేస్తాను ఒక చిన్న ధమ్కి ఇచ్చాడు. దాని తర్వాత యుఎస్ కూడా ఏం చేసిందనంటే 7 చైనీస్ అఫీషియల్స్ని, అథారిటీస్ని అరెస్ట్ చేసింది. ఎవరైతే ఇల్లీగల్గా మన గువామ్ ఏరియాలో ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి చెప్పి వాళ్ళు ఎవరైతే గుస్పేటి అని అంటారు కదా, మిసైల్ ఇంటర్సెప్షన్ టెస్టింగ్ ఏదైతే చేసినరో వాళ్ళందరికీ చెక్ పెట్టనీకే డైరెక్ట్గా చైనాని చెక్ పెట్టనీకే 7 మందిని అరెస్ట్ చేసిండు ట్రంప్. సిసలైనది ఏం జరిగింది అని అంటే అకార్డింగ్ టు ది వాషింగ్టన్ పోస్ట్ యుఎస్ అఫీషియల్ మీడియా, చైనీస్ గవర్నమెంట్ ఎవరైతే హ్యాకర్లు ఉన్నారో కంప్లీట్ యుఎస్ ట్రెజరీ ఆఫీస్ని హ్యాక్ చేసిర్రు. జస్ట్ ఏవైతే ఈ ఆఫీస్ ఏం చేస్తుంది అని అంటే ఎకనామిక్ శాంక్షన్స్ డేటా కంప్లీట్గా ఏదైతే విదేశాల ఎకనామిక్ శాంక్షన్స్ డేటా ఉంటుందో ఆ డేటానే ఈ యుఎస్ ట్రెజరీ ఆఫీస్ దాన్నే హ్యాక్ చేసిండ్రు. చైనీస్ హ్యాకర్లు యుఎస్ ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్సే కాకుండా ఆఫీస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ టార్గెటెడ్ ట్రెజరీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జానెట్ యెలెన్స్ ఆఫీస్ని కూడా హ్యాక్ చేసిండ్రు. అన్క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ కంప్లీట్గా చోరీ చేయబడ్డాయి. మేజర్ సైబర్ అటాక్ జరిగింది. ఇప్పటిదాకా ఏ డిపార్ట్మెంట్లో ఎఫెక్ట్ అయినాయో ఇంకా పెద్ద బయటికైతే కవర్ రాలే యూఎస్ఏ నుంచి. ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇంకా హ్యాకర్లు ఏవైతున్నాయో కంప్లీట్గా ఒక థర్డ్ పార్టీ ఎవరైతే బియాండ్ ట్రస్ట్ పోయి నమ్మకాన్ని విరుద్ధంగా చేసినరో వీళ్ళు దీనికి కారకులు అని చెప్పి యుఎస్ డిపార్ట్మెంట్ చెప్తున్నది. చైనీస్కి ఎక్కువ మట్టుకు ఈ ఆఫీస్నే ఎందుకు టార్గెట్ చేసింది గిరీష్, అలా గింటగన్ అక్కడ టార్గెట్ చేయొచ్చు కదా అని అంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పటిదాకా నేను చెప్పిన అలా గ్రిడ్లు, పైపులు 9/11 లాగా అటాక్ చేసడం స్టార్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మనం నాశనం చేయాలంటే ఫ్రెండ్స్, దేశ ఆర్థిక వ్యవస్థను మనం నాశనం చేయాలనంటే అబ్సల్యూట్గా ఒక దేశాన్ని పవర్ కట్ చేసేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లాంటి దేశాన్ని పవర్ కట్ కొన్ని గంటల కోసం మనం హ్యాక్ చేసి పడేస్తే ఆ దేశానికి ఎంత ఆర్థిక నష్టం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించుంటారు. కంప్లీట్గా డేటా పవర్ హౌజెస్ ఆర్ టు దట్ మ్యాటర్ సాఫ్ట్వేర్ దిగ్గజాలన్నీ ఇలా అమెరికాలో ఉన్నాయి. దాన్ని కంప్లీట్ గ్రిడ్ని డిస్కనెక్ట్ చేసి పడేస్తే ఎంత పెద్ద యుద్ధం జరిగినట్టే అమెరికా చైనా మధ్యలో ఒకసారి మీరు ఆలోచించుంటారు. సో ఇట్లాంటిది 9/11 టైప్ ఆఫ్ ఎన్ అటాక్ జరుగుతుంది అని చెప్పి ఇవాళ పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే యుఎస్ ట్రెజరీ మీదనే చైనా ఎందుకు సైబర్ అటాక్ చేసింది ఆర్ టు దట్ మ్యాటర్ హ్యాక్ చేసిందని మాట్లాడితే ఈ ఆఫీస్కి విదేశాల మీద ఏవైతే శాంక్షన్లు పెడతారు చూడు అమెరికా, ఆ కీలకమైన డేటా ఈ ఆఫీస్లో ఉంటుంది. సో ఇప్పుడు ట్రంప్ వస్తున్న తరుణంలో చైనా మీద ఏం శాంక్షన్స్ పెట్టబోతున్నారు అని ముందే తెలుసుకొని అప్రమత్తంగా ఉందామని చేసినరా, లేకపోతే అమెరికాను భయపెట్టి మీ గుట్టు మా చేతులు ఉన్నది జరా మీ మూతబరి తక్కువ చేసుకో అని చెప్పి పెద్దన్నకే ఇవాళ చైనా ఛాలెంజ్ చేసిందా, దీని ద్వారా భారత్కి కూడా ఒక మెసేజ్ పంపిందా, అమెరికాతోనే గెలుపుకుంటున్న మేము భారత్ మీరెంత అని చెప్పి ఏదైనా మెసేజ్ ఇస్తుందా? ఇట్లా ఎంతోమంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, రాజకీయ విశ్లేషకారులు, డిప్లొమాట్స్ చాలాగా నేను నిజంగా చెప్పాలంటే ఐఎమ్ జస్ట్ కలెక్టింగ్ ది అబ్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ నుంచి నేను డేటా కలెక్ట్ చేసి నేను మీకు మాట్లాడుతున్నా. సో ఇప్పుడు యుఎస్ శాంక్షన్స్ అనేది యుక్రెయిన్ రష్యా వార్ మధ్యలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నది. ఇవాళ చైనా ఇన్ఫ్లుయెన్స్ని ఇట్లాంటి సైబర్ అటాక్స్ని పెంచుకొని వాళ్ళ పెద్దన్న పాత్రను గుంజుకునే యత్నంలా భారత్కి కూడా ఇదేమైనా మెసేజ్ చూపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే చైనా చర్యలను మనం పెద్దగా నమ్మలేం. ఫ్యాక్ట్ చెప్పాలంటే వాడు భారత్తో మంచిగానే ఉన్నా అంటాడు, కాకపోతే 1962లో బాయ్ అన్నాకనే మనకు గడ్డపార దించే ప్రయత్నం చేసిండు. సో ఇవన్నీ ఇంద్రాబాయ్ అని చెప్పి మనం చైనాతో మాట్లాడితే చైనా దీన్ని కంప్లీట్గా ఇర్రేషనల్ అని మాట్లాడుతుంది, ఫ్యాక్చువల్ బేసెస్ లేకుండా అమెరికా మాట్లాడుతుంది అని చెప్తున్నారు. సో ఈ సైబర్ అటాక్స్ మాకేం తెలియదు అని చెప్తున్నారు. కాకపోతే చైనాని మీరు నమ్ముతారా? చైనాని నమ్మగలమా? పురుగులు తినే ఈ నా కొడుకులు, మందికి పురుగులు పెట్టి చంపే ఈ నా కొడుకులను మనం నమ్మగలుగుతామా
అన్నది ఒక పెద్ద ప్రశ్న. మీ అభిప్రాయము, మీ దగ్గర ఇంకేమైనా కీలకమైన డేటా ఉంటే ప్రపంచ స్థాయి దృష్టిలా మానవ మనుగడను కాపాడుకోనికే ఈయన రాక్షసులతోని, ఈ అసురులతోని దయచేసి మీరు కొంచెం చిత్రగుప్తకి వాలంటీర్ అయి కూడా షేర్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఫ్రెండ్స్, కోవిడ్ అప్పుడు కూడా సుమారు కొన్ని మిలియన్ల సిమ్ కార్డులు మాయమైపోయినాయి. మళ్ళీ మనుషులు బతుకుంటే సిమ్ కార్డులు ఎట్లా మాయమవుతాయి? ఎక్కడ పోయినాయి ఆ సిమ్ కార్డులు? ఆ ఓనర్లు ఎక్కడ పోయినరు? ఇంతవరకు డేటా తెలియదు. శవాలు లారీల మీద పెట్టలు వేసారు. ఇన్ఫ్యాక్ట్ నేనే ప్రత్యక్ష సాక్షి. నా ఫేస్బుక్లో వచ్చిన ఒక డేటాని ఫేస్బుక్ తీసి పడేసింది అన్నాడు. అంటే అమెరికా దిగ్గజ సంస్థలు కూడా ఇలా చైనీస్ గులాంలు అయిపోయినాయి అని అంటే మే నాట్ బి, నేనైతే మేబీ అనంట. సో చైనీస్ని మనం తక్కువ అంచనా వేయొద్దు. అండ్ మోరోవర్ మోడీ ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది ఈ చర్య తర్వాత. సో ఇంటెలిజెన్స్ బలగాలు మన చుట్టుపక్కల జరుగుతున్న రణనీతి, రంగనీతి, రణభూమి, రంగభూమి అన్నిటికీ సంసిద్ధమై ఉన్నారు. యుద్ధమా సిద్ధమా అని చెప్పి భారత్ని ఎప్పుడని అడిగినప్పుడు భారత్ ఎప్పుడు సిద్ధానికే మక్కువ చూపింది. కాకపోతే యుద్ధం అడిగినప్పుడల్లా యుద్ధాన్ని పరిచయం చేసింది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.